హాయ్ గైస్, ఈరోజు ఏపీడిఎస్సి 2025కు సంబంధించి అప్డేట్స్ కనుక చూసుకుంటే 3న కొత్త టీచర్లకు ప్లేస్మెంట్స్, ఖాళీలు, కౌన్సిలింగ్పై విద్యాశాఖ కసరత్తు అనేసి న్యూస్ అయితే రావడం జరిగింది. 3న కొత్త టీచర్లకు పాఠశాలలు అయితే కేటాయించడం జరుగుతుంది. 4 నుంచి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఈ యొక్క స్కూల్స్ అనేటి కేటాయించిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 4 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది 1 వీక్ ఉండబోతుంది, 4 నుండి 13 వరకు. దీని గురించి ముందుగా మనము వెబ్ కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది కాబట్టి ఈ యొక్క వేకెన్సీస్ మీద సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి ఫోకస్ అయితే చేయాల్సి ఉంది. మరి ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ ఎలా వస్తుంది అని చూసుకుంటే ప్రజెంట్ అయితే హెచ్జిటి కడప డిస్టిక్ సంబంధించి నేనైతే ఆల్రెడీ లిస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. కడప డిస్టిక్ వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఆ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క ఛానల్లో డిస్క్రిప్షన్లో వీడియోలో ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీకు దగ్గర ఉన్నటువంటి మండలాలలో ఆ యొక్క స్కూల్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేటి ముందుగానే ప్రిపేర్గా చేసుకొని పెట్టుకోండి. ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ గురించి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా టీచర్స్ని సంప్రదిస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూనియన్ టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్క మండలంలో, వాళ్ళని కనుక సంప్రదిస్తే మీకు ఏ మండలంలో ఏ స్కూల్లో వేకెన్సీ ఉంది అనేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ముందుగానే ఆ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం కౌన్సిలింగ్ వెళ్ళాక ఆ కౌన్సిలింగ్లో మనము కరెక్ట్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీరు ఏదో లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని భ్రమలో లేకుండా ముందుగానే తెలిసినటువంటి టీచర్స్ దగ్గర ఈ యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి పెట్టుకుంటే మనకే కౌన్సిలింగ్లో ఇబ్బంది పడకుండా త్వరగా మనము స్కూల్ని సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా మనకి 3 నుండి 10 వరకు ట్రైనింగ్, చివరి రోజు అక్టోబర్ 10న కౌన్సిలింగ్ అని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క షెడ్యూల్లో చేంజెస్ అయితే రావడం జరిగింది. అక్టోబర్ 3న కౌన్సిలింగు, 4 నుండి ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది అయ్యాక అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా పోస్టింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్ మీద ఆల్రెడీ అధికారులైతే దీనికి తగినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క జిల్లా నుండి మండలం నుండి ఆ యొక్క వేకెన్సీస్ మీద ఫోకస్ అయితే చేశారు ఆల్రెడీ. వన్స్ మనము స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క ఆర్డర్ కాపీ అనేది ఆ రోజు రాత్రి లోపల లేదా తర్వాత రోజుకైతే జనరేట్ అవుతుంది. సర్వీస్ అనేది మనకు ఏ రోజైతే ఆర్డర్ కాపీ జనరేట్ అవుతుందో ఆ రోజు నుండే మనకు ప్రారంభమైతే అవుతుంది. ఈ యొక్క ఆర్డర్ కాపీలో ప్రతి ఒక్కటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి రావడం జరుగుతుంది. మనకు ప్రతి ఒక్కటి వివరంగా దాంతో వివరించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎలా జరగబోతుంది అనేసి చూసుకుంటే మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ఈ యొక్క వేకెన్సీస్ అనేటి ఫిల్ చేయనున్నారు అనేసి సమాచారం. మనకి ముందుగా కౌన్సిలింగ్లో వేకెన్సీస్ అయితే చూయిస్తారు. ప్రతి ఒక్క జిల్లాలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే అన్నే వేకెన్సీస్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ యొక్క వేకెన్సీస్లో నుంచే మనము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకు కౌన్సిలింగ్లో డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. వన్స్ మనము కౌన్సిలింగ్ సెంటర్కి హాజరయ్యాక మనకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత 1 by 1 క్యాండిడేట్ని లేదా 20 to 50 మెంబర్స్ని ఇలా పిలవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి ప్రొజెక్టర్ ద్వారా డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరిని పిలవడం జరుగుతుంది. మీరు ఏ మండలం అయితే చెప్పడం జరుగుతుందో ఆ మండలంకి సంబంధించి ఆ యొక్క వేకెన్సీస్ అయితే చూపించడం జరుగుతుంది. అందులో మీకు కావాల్సినటువంటి స్కూల్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క వేకెన్సీ అనేది అక్కడికి ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత చేంజ్ అయితే చేయడం జరగదు.
స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క స్కూల్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని మార్చడం జరగదు. సో ముందుగానే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆలోచించి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మార్చడం జరగదు కాబట్టి మీరు దీనికి సంబంధించి మీ యొక్క మండలంలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ముందుగానే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు తెలిసినటువంటి టీచర్స్ దగ్గర నుండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న స్కూల్ని బ్లాక్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అనేది ఆ రోజు రాత్రి లేదా తర్వాతి రోజుకి జనరేట్ అవుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ముందుగానే వేకెన్సీస్ మీద ఫోకస్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ. రిజైన్ అండ్ రిలీవ్ విషయానికి వస్తే రిలీవ్ ఆప్షన్ అనేది కొందరికి ఉంటుంది, రిజైన్ ఆప్షన్ అనేది కొందరికి ఉండడం జరుగుతుంది. రిజైన్ అనేది చేస్తే సర్వీస్ అనేది ఉండదు, అది పోతుంది. ఈ యొక్క రిజైన్ అనేది కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ రిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే MTS 2008 టీచర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా రిజైన్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ కౌన్సిలింగ్ అయ్యాక అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు. దీని తర్వాతే రిజైన్ లేదా రిలీవ్ అయితే అవ్వండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జాయినింగ్ డేట్న జాయిన్ అవ్వడం చాలా మంచిది. ఒక్కరోజు లేట్ అయినా భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ విషయంలో సీనియారిటీ అనేది చూస్తారు కాబట్టి మీకన్నా ముందు జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీకు ఇచ్చిన జాయినింగ్ డేట్నే జాయిన్ అవ్వడం చాలా మంచిది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే మళ్ళీ నేను అప్డేట్ అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.